హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే నా ఛానల్లో లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ ఫ్యాషన్, ట్రావెల్కి రిలేటెడ్ వ్లాగ్స్ పెడతాను. సో ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి మనం ఈ సీజన్కి మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అన్నది మొత్తం వ్లాగ్ అనమాట. సో కంప్లీట్గా వ్లాగ్ చూడండి. ఫస్ట్ మనం మ్యాంగో పికిల్తో స్టార్ట్ చేసి లాస్ట్లో అసలు అది ఎలా టర్న్ అవుట్ అయింది అన్న దగ్గర స్టాప్ చేస్తాము. సో మిడిల్లో మనము నాట్ ఓన్లీ మ్యాంగో పికిల్, ఈవెన్ అరిసెల్ చేస్తాము అండ్ ఎండు మటన్ ఎలా చేస్తారు అన్నది కూడా చూద్దాము. ఈ వ్లాగ్ కంప్లీట్గా చూడండి, మీకు లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తం అరిసెల్ది కూడా కంప్లీట్ ప్రాసెస్ చూపించడానికి ట్రై చేశాను అండ్ ఈవెన్ మటన్ కూడా. సో వ్లాగ్ కంటిన్యూస్గా చూసేయండి. అండ్ ఫస్ట్లీ మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఆవపిండి, మెంతు పిండి అండ్ జీలకర్ర పౌడర్ అన్నమాట. మనము పికిల్కి తగినట్లు అందాజుగా తీసుకున్నారు ఆంటీ. సో ఇలా వేస్తున్నారు అనమాట. ఫస్ట్ మనం ముక్కలు నీట్గా కొట్టించేసి క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాము, తుడిచేసుకొని. ఎక్కువ తుడిచాల్సిన అవసరం లేదు, లైట్గా. అండ్ తర్వాత ఆంటీ సాల్ట్ ఇలా మెజర్ చేసి వేస్తున్నారు. యాక్చువల్లీ తను కొంచెం అంటే అందాజుగానే పెడతారు అండ్ కొంచెం సాల్ట్ తక్కువే తీసుకుంటారు, సో దట్ మనం థర్డ్ డే రోజు చూసి సాల్ట్, కారం అవి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కదా. సో అలా మేము ఇక్కడ వాడే ప్రోడక్ట్స్ చెప్తాను. సాల్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా మామిడికాయ పచ్చడికి సంబంధించిన సాల్ట్ అంటే వాళ్ళు ఇస్తారు, అంటే అంత ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా ఉండదు అనమాట, రిఫైన్డ్ లాగా కొంచెం ఇట్లా సీ సాల్ట్ లాగా ఉంటుంది. అండ్ కారం వచ్చేసి 3 మ్యాంగో యూస్ చేస్తాము. ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె అనమాట, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అని చెప్పేసి మనకి పికిల్స్కి అదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. యూ కెన్ సీ కదా ఆంటీ అలా చేయబెట్టి కలిపేస్తున్నారు. అమ్మో, ఒక్కసారి నేను అలా ట్రై చేశాను, అసలు ఆ మంట అయితే ఒక 1 వీక్ వరకు పోదన్నమాట. యాక్చువల్లీ ఆంటీకి అలవాటు కదా, సో తను అలా మంచిగా కలిపేస్తున్నారు అనమాట. సో ఫైనలీ అలా మేము 2 దాంట్లో పెడుతున్నాం కదా. ఒకటి వచ్చేసి వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అంటే దీంట్లో ఎక్కువ సూప్ ఉండదు. ఇంకొకటి విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది ఆవపిండి ఎక్కువ వేస్తారు దీంట్లో వచ్చేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ వచ్చేసి పచ్చిదే కలిపేస్తాము, హాఫ్ ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకొని దాంట్లో పోపు పెట్టినట్టు ఇట్లా ఎండుమిర్చి అంటే నార్మల్గా తెల్లగడ్డ అవన్నీ వేసేసి అది పోపు పెట్టి అది కలిపేస్తాం అన్నమాట. సో ఇలా. అండ్ దీంట్లోనే మనం మెజర్మెంట్స్ అంటే 2 kgsకి ఐ థింక్ ½ kg మిర్చి అనమాట అలా యాడ్ చేశారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం మెజర్మెంట్స్ చేయడానికి ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇలా అనమాట మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్తోని యాక్చువల్లీ వెరీ ప్రిసైజ్ మెజర్మెంట్స్తో పెడితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. మాకైతే ఎవ్రీ ఇయర్ ఈ ఆంటీయే పెడతారు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఐ మీన్ ఫ్రెండ్ కమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ టైప్. సో ఎందుకో తెలీదు కెమెరా ఇక్కడ డిఫరెంట్గా క్యాప్చర్ చేస్తుంది, బట్ అయితే టేస్ట్ ఇది మేము పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 to 20 days అవుతుంది. నేను ఈవెన్ టేస్ట్ చేశాను, తిన్నాను, రోజు తింటున్నా కూడా ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. సో మీరు ఎవరన్నా ఇంకా పెట్టుకోలేదు అంటే పెట్టేసుకోండి, మ్యాంగోస్ కూడా అయిపోతాయి కదా. యాక్చువల్లీ ఇప్పటికే అయిపోయి ఉండాలి పచ్చివి. సో అలా అనమాట. సో ఇక్కడ ఆయిల్ పోస్తూ ఉన్నాము. ఫస్ట్లీ కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కొంచెం తక్కువ పోసుకున్నా కూడా మనం థర్డ్ డే రోజు చూసుకున్నప్పుడు మనకు తక్కువగా అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఈ ఆయిల్ ఏదైతే ఉంటుంది కదా అది ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్లో అట్లా లాస్ట్లో యాడ్ చేయడానికి చూస్తూ ఉంటాము. ఆ ఊట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పికిల్ది. సో అందుకే ఏదైనా కర్రీస్లోకి కానీ అలా యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. నేను చెప్పా కదా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ ఇలా పచ్చిగా యాడ్ చేస్తాము అని చెప్పేసి. సో అదే. సో నూనె కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుతూ ఉన్నారు ఆంటీ, సో దట్ మనకు కలిపితే తెలుస్తుంది కదా
నూనె ఎంత సరిపోతుంది, ఎంత కావాలి అనేసి. అది ఆవకాయది, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము పికిల్ పెట్టలేదు, అంతకుముందు ఇయర్ కూడా ఐ థింక్ పెట్టలేదు అనుకుంటా. అండ్ ఈ ఇయర్ అయితే కొంచెం లార్జ్ క్వాంటిటీస్లోనే పెడుతున్నాము, ఎందుకంటే మా మమ్మీ కూడా జర్మనీ వెళ్తున్నారు కదా అన్నయ్య దగ్గరికి. సో ఇది తీసుకొని వెళ్ళడానికి తనకు కూడా కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, అందుకే ఎక్కువ పెట్టేస్తున్నాం ఈసారి. సో అదనమాట. ఫైనలీ మన పికిల్ కలపడం, వాటిని మొత్తం ప్యాక్ చేసి 3 days కొంచెం గాలాడే చోట్ల పెట్టేస్తే సరిపోతుంది. మనం 3 days తర్వాత చూద్దాం లాస్ట్లో ఎలా టర్న్ అవుట్ అయింది అని. సో ఇక్కడ మనం ఆల్రెడీ అరిసెలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాము. అరిసెలకు వచ్చేసి నానబెట్టిన బియ్యము మిక్సీకి అయితే పట్టుకోవచ్చు, కానీ నాకు తెలిసి ఇట్లా మామూలుగా మనం పిండి గిన్నెలో అలా వేస్తే కొంచెం మెత్తగా పట్టమని చెప్పాలి. ఎంత మెత్తగా ఉన్నా కూడా ఒకసారి మనం ఇట్లా జల్లి పెట్టేసుకుంటే మొత్తం ఏదన్నా రెసిడ్యూస్ అలా ఉన్నా కూడా పడేయచ్చు అనమాట. సో ఆ తర్వాత కొంచెం బెల్లము, ఇవన్నీ మనం క్వాంటిటీస్లో యూస్ చేస్తాము. నేను అవన్నీ తెలుసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మొత్తం మెజర్మెంట్స్, మీ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది మొత్తం నెయ్యి తీసుకున్నాము. మనం కావాలంటే కంప్లీట్గా మొత్తం అరిసెలు నెయ్యిలోనే వేయించుకోవచ్చు, కానీ కావాల్సి సగం నెయ్యి సగం ఆయిల్ అలా కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ కొంచెం వాటర్ తీసుకున్నారు అంటే దాని తర్వాత దాంట్లో బెల్లం వేసారనమాట. అదే పాకంలో ఇలాచి కొంచెం షుగర్ అసలు అవసరం లేదు, కాకపోతే ఇలాచి ఒక్కటి పడదు కదా మిక్సీలో, అందుకే కొంచెం షుగర్ యాడ్ చేశారు. అండ్ మెయిన్ టెక్నిక్ ఇస్ హియర్, అంటే పాకం చూస్తున్నారు, నాకైతే అసలు అర్థం కాలేదు. బట్ తర్వాత చాలాసార్లు అంటే నాకైతే అయినట్టు అనిపించింది, కానీ ఆంటీకి అవ్వలేదన్నమాట. సో ఏంటా అని అడుగుతుంటే అది ఏదైతే మనం ఇట్లా వాటర్లో యాడ్ చేసి పాకం చూస్తాం కదా, అది ఇలా కొడితే టక్కని సౌండ్ రావాలంట, సో దట్ అప్పుడు అయినట్టు అని ఆంటీ చెప్తూ ఉన్నారనమాట. సో చాలాసేపు అయితే ఉడికిచ్చారు. తర్వాత ఫైనలీ మనం అనుకున్న టెక్స్చర్ అయితే చాలాసేపు చెక్ చేసిన తర్వాత వచ్చేసింది అనమాట. మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా అరిసెలు ఇష్టమా లేదా అన్నది చెప్పండి. నాకైతే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం తినబుద్ధి అవుతుంది, కానీ ఒక 2-3 తర్వాత కొన్ని డేస్కి ఇంకా ఎక్కువ తినబుద్ధి కాదనమాట. సో అది ఫైనలీ మన పాకం అయితే ఇంకా కొంచెం రావాలి అని చెప్పేసి అంటే ఇంకా కొంచెం ఉడకబెడుతూ ఉన్నారనమాట. కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది పొంగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు, ఈసారి చూద్దాం టెస్ట్ పాస్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మనం ఇందాక పొడి బియ్యం పిండి అంటే గిన్నె పట్టించింది మళ్ళీ జల్లి పట్టుకోవాలని చెప్పా కదా, అది పక్కన పెట్టేసుకున్నాము రెడీగా. తర్వాత ఇది అయింది అని అనగానే దాన్ని దీంట్లో పోసేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్కి కొంచెం ఇద్దరుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒకరున్నా కూడా అవుతుంది, కానీ ఇద్దరుంటే ఇంకా ఈజీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అది ఆంటీ అయితే కంటిన్యూస్గా దాన్ని చూస్తూనే ఉన్నారు. అంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ అలా అయిపోయినా కూడా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ అరిసెలు కూడా మా మమ్మీ తీసుకొని వెళ్తారు జర్మనీకి. యాక్చువల్లీ ఇది చేసేటప్పుడు ఆంటీ ఇలా కొట్టి చూస్తున్నారు, అది ఒక టైప్ ఆఫ్ సౌండ్ వచ్చిందంటే అయిపోయినట్లంట. సో దీంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నారు పైన స్మెల్ కోసం, అంటే టేస్ట్ కూడా ఉంటుంది కదా పాకంలో, అలా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే అలా అన్నమాట. అండ్ నేనేం చేసాను తెలుసా, ఇవి వండేటప్పుడు అరిసెలు నేను కూడా వేస్తానని చెప్పి, అంటే ఆంటీ ఒకరే వేస్తున్నారు, మా మమ్మీ తీస్తున్నారు అనమాట. సో చాలాసేపు నుంచి వేస్తున్నారని నేను కూడా వేద్దామని వేయడం స్టార్ట్ చేసా. మొత్తం హ్యాండ్ మీదంతా ఇక్కడంతా మొత్తం ఆయిల్ పడ్డది, అది కూడా పడినప్పుడు అంతగా తెలియలేదు, యాక్చువల్లీ మళ్ళీ సెకండ్ డే కనిపించింది. సో అదనమాట. అండ్ ఇక్కడ ఇందాక మనం కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నాము, చాలామంది గసాలు కూడా యాడ్ చేస్తారు, కొబ్బరి కూడా కొంచెమే యాడ్ చేస్తే బెటర్, లేదంటే గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం మన బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా ఏదైనా సంగటి కట్టే పప్పు గుత్తి ఉంటే ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట.
కలిపేసుకొని మంచిగా కలపాలి. యాక్చువల్లీ ఆంటీ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట, అందుకే అలా మంచిగా కలిపేస్తుంది. నేనైతే అట్లీస్ట్ ఒక్కసారి కూడా ఇలా తిప్పలేకపోయా, నేను మా మమ్మీ. సో ఫైనలీ ఆంటీ ఇది మొత్తం తయారు చేసి అలా పక్కన పెట్టేశారు అనమాట. నౌ ఇట్స్ రెడీ ఫర్ మేకింగ్ అరిసెలు. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అది కాగిన తర్వాత అరిసెలు చేసేద్దాం. అండ్ మీకు ఎవరికైనా వచ్చా అరిసెలు, ఎవరికి ఇష్టము అసలు ఈ అరిసెలు తింటారా, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, బూరెలు, చక్కెర బూరెలు అలాంటివి తింటారా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏమైనా పిండి వంటలు చేశారా, అండ్ మీకు ఏమైనా కొత్త వచ్చా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా చిన్న వంటలు చేసేసి దానిపైన నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, సెసమి సీడ్స్ అంటాం కదా, వీటిని ఇలా యాడ్ చేస్తే బాగా అనిపిస్తుంది చూడ్డానికి, అంటే తీసేటప్పుడు. కానీ కొంచెం ఆయిల్లో మొత్తం స్ప్లాటర్ అయ్యి చిటపట అంటూ ఉంటాయి, బట్ అయినా కూడా చూడ్డానికి బాగుంటుంది అనమాట. సో చాలామంది ఇలా కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఇలా దిష్టికి పెడతారు కదా, అంటే అలానే చిన్న లడ్డూలాగా పొయ్యి దగ్గర పెట్టారు. సో అదనమాట. ఫైనలీ మనమైతే అరిసెలు స్టార్ట్ చేసాము. అండ్ నాకైతే చాలాసార్లు కుక్వేర్ చేంజ్ చేయాలి అని అనిపించింది, బట్ మా మమ్మీకి ఏంటంటే ఇలాంటి కళాయి ఉంది కదా, యాక్చువల్లీ ఇది కొంచెం బ్లాక్గా అలా ఉంది కదా, బట్ స్టిల్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మీకు ఎవరికైనా అలా ఉంటుందా ఇంట్లో చాలా డేస్ నుంచి ఉన్న కడాయి, లైక్ దాంట్లో ఏదైనా ఫ్రైస్ చాలా బాగా అవుతాయి అని చెప్పేసి. సో మాకు కూడా అలానే, అందుకే ఈ ప్యాన్ చేంజ్ చేయలేకపోతున్నాము చాలా డేస్ నుంచి. నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఈ మధ్య ఎక్కువ క్యాస్ట్ ఐరన్ అలా వచ్చేస్తుంది కదా, సో నాకు కూడా చాలా డేస్ నుంచి క్యాస్ట్ ఐరన్ ట్రై చేయాలని ఉండే, బట్ నాకు తెలీదు అసలు ఎంతవరకు అది నేను మెయింటైన్ చేయగలను అని చెప్పేసి. అండ్ వెయిట్ కూడా ఉంటాయి కదా, ఎక్కడ మీదేసేసుకుంటామో అన్న భయం కూడా ఉందన్నమాట. సో ట్రై చేస్తాను ఏదైనా 1-2 తెప్పించి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవడానికి. సో అప్పటి వరకు అయితే ఇది కళాయి యూజ్ చేయాల్సిందే, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇంకా చాలా నాన్ స్టిక్వి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇది ఎక్కువ ఏదైనా ఇట్లాంటివి యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట పిండి వంటలకి, ఎందుకంటే కొంచెం ఎక్కువ థిక్గా ఉంటుంది, తొందరగా ఇలా కదిలిపోదు అదనమాట. అండ్ నేను మీకు చెప్పా కదా ఇట్లా నువ్వులు మొత్తం నూనెలోకి వచ్చేస్తాయి అని చెప్పి. సో అవి బ్లాక్ అయ్యేటప్పటికి ఆ నువ్వులు మీరు ఏదైనా జాలి గంట తీసుకొని వాటిని తీసేసుకొని పడేస్తూ ఉంటే సరిపోతుంది, లేదంటే ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట. ఫైనలీ మన అరిసెలు అయితే ఇలా వచ్చేసాయి. కొద్దిసేపు ఒక 20 minutes అలా ఇలా ఆరబెట్టేసి మనం నార్మల్గా ఇట్లా గిన్నె ఏదైనా బాక్స్లో వేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట మెత్తగా. అది సంగతి. అరిసెలు అయితే అలా అయిపోయాయి. అండ్ మన ఇంకొక డిష్, నాన్ వెజ్ డిష్ వచ్చేసి ఈ మటన్. దీన్ని మేము ఎండబెడతాము. మటన్ బోన్లెస్ తీసుకొచ్చారు, దాన్ని ఇలా ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేస్తామన్నమాట. యాక్చువల్లీ నార్మల్గా ఊర్లో అయితే సమ్ ఇలా థ్రెడ్కి కడ్డీలకి కడతారంట, మాకైతే ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదు. సో అందుకే ఇలా చిన్న పీసెస్గా కొట్టించాము. దాని తర్వాత ఈ చెక్క లవంగాల పౌడర్. యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మా మామయ్యది, సో ఆల్ క్రెడిట్స్ టు హిమ్. ఇఫ్ వాళ్ళు కానీ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఇది చాలా టేస్టీగా కూడా ఉందంట, మా మమ్మీ చెప్పారు, వాళ్ళు తిన్నారంట అక్కడ. సో అందుకని ఇప్పుడు మనం సాల్ట్, పసుపు, చెక్క లవంగాల పౌడర్ వేసాము. అన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఇలా కలిపేసాము అన్నమాట. దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాము. అది మీకు ఫస్ట్లో చూపించడం మర్చిపోయాను. సో మీరు ఎవరన్నా ఇలా అంటే ఎక్కువ స్టోర్ చేసుకొని తినడం ఇష్టపడితే ఇది ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. నాకు అంతగా ఇష్టం ఉండదు, యాక్చువల్లీ నాకు మటనే అంతగా ఇష్టం ఉండదు, సో ఇదైతే ఛాన్స్ లేదు. సో దీంట్లో మనకి ఈవెన్ ఫ్యాట్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది కదా, బాగా ఎండలో ఎండిపోతుంది. అండ్ మనం స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఇట్లా ఫ్రైస్లోకి పప్పు చారు, సాంబార్ అలాంటి వాటిలోకి చేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఈవెన్ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టేసి సో అన్నీ వేసి మంచిగా ఇలా మిక్స్ చేసేస్తూ ఉన్నాం అన్నమాట.
సో ఇంత క్వాంటిటీలో చేయడానికి గల రీజన్ చెప్పా కదా, మా మమ్మీ తీసుకెళ్తారని చెప్పి, అందుకని చెప్పేసి. అండ్ మాకు ఇంట్లోకి కొంచెం ఉంచుకున్నాము, అండ్ మా మమ్మీ కూడా కొన్ని తీసుకొని వెళ్తారు అక్కడికి. సో ఫైనలీ వాటన్నిటిని ఇలా కలిపేసి మంచిగా ఏదైనా మనకి వడియాలు ఎలా ఆరబెడతాము సేమ్ అలానే ఆరబెట్టాలి. కాకపోతే వీటికి ఎవరైనా చూస్తూ ఉండాలి, లేదంటే కాకులు పిల్లలు కుక్కలు ఏదో ఒకటి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. ఇది ఫస్ట్ డే తర్వాత. అండ్ ఫైనల్గా అయితే ఇలా బాగా మనకు వడియాలు ఎండినట్టు సౌండ్ రావాలి. అలా అయిపోయిన తర్వాత డన్, మనం ఏదైనా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు అనమాట. అండ్ ఇందాక చెప్పా కదా నేను పికిల్ థర్డ్ డే ఎలా ఉందో చూపిస్తాను అని చెప్పి. ఎంత బాగుంది కదా, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసి టేస్ట్ అయితే వెరీ యమ్మీ అనమాట. సో యూ కెన్ సీ దట్ కలర్ కానీ ఇంత చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, మేము యాడ్ చేసుకున్నాము మళ్ళీ సాల్ట్. ఏదైనా తక్కువ అవుతే యాడ్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ ఎక్కువ అవుతే మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. అండ్ థర్డ్ డేకి మనకు ఊరినాకు కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. అండ్ మామూలుగా మనం ఇలా చూడడం కన్నా అన్నంలో కలుపుకొని తింటేనే చాలా బాగుంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించాయి మా ఇంటి పిండి వంటలు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో మీరు ఎవరైనా ట్రై చేశారన్నా కూడా నా కమింగ్ వీడియోస్లో కానీ ఈ వీడియో కింద కానీ కామెంట్స్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను ఫర్ షూర్గా. బాయ్ బాయ్.